గర్భాశయ క్యాన్సర్ అంటే గర్భాశయం అంటే ఎండోమెట్రియం ఆర్ యూట్రస్ అంటే మన వూంబ్ లాగా. సో, దాన్ని గర్భాశయ క్యాన్సర్ అంటాం. ఏ క్యాన్సర్ అయినా కూడా ఎండోమెట్రియంలో డెవలప్ అయ్యి వేరే చోటికి స్ప్రెడ్ అవుతే దాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. ఎండోమెట్రియం క్యాన్సర్ అనేది ఒకప్పుడు అంతలా లేదు. బట్ ఈ మధ్య దాని ఇన్సిడెన్స్ ఈ ఎండోమెట్రియం అనే కాదు, ప్రతి క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరిగిపోతుంది రోజు రోజుకి. సో, ఎండోమెట్రియం క్యాన్సర్ అనేది మోస్ట్‌లీ మనం పోస్ట్ మెనోపాజల్ విమెన్‌లో చూస్తాం. అంటే ఎవరికి నెలసరి ఆగిపోతుందో అరౌండ్ 60 ఇయర్స్ నుంచి పైబడిన వారిలో చూస్తూ ఉంటాం. ఎండోమెట్రియల్ ఆర్ యూట్రైన్ క్యాన్సర్ ఆర్ గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు అంటే మోస్ట్ కామన్ సింప్టమ్ లక్షణం పేషెంట్ మన ఓపీడీకొచ్చే కంప్లెయింట్ అంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. అంటే ఒక ఆడ మనిషికి సైకిల్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఫీమేల్‌కి సైకిల్స్ ఆగిపోయిన తర్వాత కూడా సడెన్‌గా బ్లీడింగ్ అయిందంటే వాళ్ళు కంపల్సరీగా వచ్చి చూయించుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సింప్టమ్. ఇదే గాకుండా బ్యాక్ ఏక్ కానీ, వైట్ డిశ్చార్జ్ గాని సడెన్‌గా లేదు అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే కలిసిన తర్వాత బ్లీడింగ్ అయినా కూడా వెంటనే చూయించుకోవాల్సొస్తుంది. వీటికి స్పెసిఫిక్‌గా దీని వల్లే ఎండోమెట్రియం క్యాన్సర్ వస్తుంది అని మనకి రీజన్ లేదు. పర్టిక్యులర్ రీజన్‌గా. బట్ మెనీ రీజన్స్ కొన్ని ఏంటి వంశపారపర్యంగా, ఫెమిలియల్‌గా చూస్తూ ఉంటాం. లించ్ సిండ్రోమ్, కొన్ని సిండ్రోమ్స్ అంటే వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ మదర్‌కి కానీ, ఫాదర్‌కి కానీ వేరే క్యాన్సర్ ఉండుండొచ్చు. ఆంట్ అంటే ఆంటీకి, పెద్దమ్మ, పిన్ని, అంకుల్, బాబాయ్ వీళ్ళకి కూడా ఏదో ఒక రకం క్యాన్సర్. సో, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్‌కి ఏది ఉంది అంటే మనకు కూడా అదేమైనా సిండ్రోమ్‌లోకొస్తుందో, వీళ్ళేమైనా ఎండోమెట్రియం క్యాన్సర్ వచ్చిందంటే దాని సిండ్రోమ్‌లోకి ఏమైనా ఫిట్ అయ్యారో లేదో చూసుకుంటాం. అది కాకుండా హార్మోనల్ టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి. వాటి వల్ల కూడా రావచ్చు. అండ్ వేరే కొన్ని ట్రీట్‌మెంట్‌ల వల్ల కూడా ఎండోమెట్రియం క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. బట్ పర్టిక్యులర్‌గా ఈ రీజన్ వల్ల ఎండోమెట్రియం క్యాన్సర్ వస్తుంది, వీవికొస్తుంది అని చెప్పలేమిప్పుడు. ఎండోమెట్రియం అంటే పేషెంట్ మన ఓపీడీకి ఆ కంప్లెయింట్స్‌తో వస్తే ఫస్ట్ మనం డీఎన్సీ చేసుకుంటాము. ఎంఆర్ఐ ఆర్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేసుకుంటాం. ఎండోమెట్రియల్ థిక్‌నెస్ చూస్తాము. సో, కంపల్సరీ ఎప్పుడైనా ఎవరికన్నా క్యాన్సర్ ఉందా అని డౌట్ వస్తే కంపల్సరీ ఒక ఇమేజింగ్ చేయించుకుంటాం. ఇమేజింగ్ బట్టి మనకి అది ఎక్కడ ఏం ప్రాబ్లమ్ ఉంది, అది అక్కడికే కన్‌ఫైన్ అయిందా, వేరే చోట్లకి ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అని తెలుస్తుంది. సో, ఇమేజింగ్‌లో కన్ఫర్మ్ చేసుకున్నది మనకి కంపల్సరీ బయాప్సీ అంటే హిస్టోపాథలాజికల్ ప్రూఫ్ కావాలి. సో, బయాప్సీ ముక్క తీసి అది నిజంగా క్యాన్సరా కాదా? ఒకవేళ క్యాన్సర్ అయితే అది ఏం టైప్ ఆఫ్ క్యాన్సరో తెలుసుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎర్లీ స్టేజెస్ అయితే జస్ట్ సింపుల్ సర్జరీ చేసేసి మనం తీసేస్తాం. సర్జరీ చేసిన ముక్కని బట్టి మళ్ళీ మనకి డాక్టర్స్‌కి కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ హై రిస్క్ ఫ్యాక్టర్స్‌ని చూసుకొని వాళ్ళకి ఫర్దర్‌గా రేడియేషన్స్ ఏమన్నా అవసరమా? లేదు అంటే రేడియేషన్, కీమో కంబైన్డ్‌గా అవసరమా అనేది చూస్తాం. ఒకవేళ ఎర్లీ స్టేజ్ కాకుండా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కొచ్చారు. వాటి మీద కొన్ని తీసిన ముక్క మీద కొన్ని లేటెస్ట్ పరీక్షలు చేసుకొని వాళ్ళకి ఇమ్యునోథెరపీ అనే డ్రగ్స్ కానీ, లేదంటే టార్గెటెడ్ థెరపీ అనే డ్రగ్స్ కానీ, మన కీమోస్‌తో పాటు యాడ్ చేస్తాం. ఇదే కాకుండా సపోజ్ పేషెంట్ బోన్స్‌కి స్ప్రెడ్ అయ్యి సివియర్ పెయిన్‌తో మన ఓపీడీకొస్తే బోన్ స్ట్రెంథెనింగ్‌కి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటాం. మరి బాగా పెయిన్‌ఫుల్ ఉంది అనుకుంటే రేడియేషన్ ఆ భాగానికి ఇప్పియడం అట్లాంటివి లోకల్ ట్రీట్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఎప్పుడైనా పేషెంట్ ఏ స్టేజ్‌తో ప్రెజెంట్ అవుతారన్న దాన్ని బట్టే మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అండ్ మన సర్వైవల్ రేట్స్ అనేవి ఉంటాయి. 2 ఇయర్స్ బ్యాక్ మనకి ఎండోమెట్రియం క్యాన్సర్‌లో స్పెషల్ టెస్టింగ్ లాంటివి లేవు కానీ, ఇప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్యానెల్ అనే జెనెటిక్ టెస్ట్ పంపించుకోవచ్చు. ఆ జెనెటిక్ టెస్ట్ దేని మీద చేస్తాము? తీసిన బయాప్సీ ముక్క మీద కానీ, లేదంటే యూట్రైన్ తీసిన స్పెసిమెన్ మీద గాని ఆ టెస్ట్‌లు పంపించుకుంటాం. సో, ఈ టెస్టింగ్ ద్వారా పోల్, టీపీ53, ఎంఎస్ఐ అని కొన్ని టెస్టింగ్‌లు చేస్తారనమాట. జెనెటిక్ టెస్ట్. చేసి దాన్ని బట్టి ఈ పేషెంట్ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది? అంటే అది అగ్రెసివ్ టైపా? లేదు అది మంచి ప్రోగ్నోస్టిక్ సంబంధించిందా? ఇదేమన్నా లించ్ సిండ్రోమ్‌లోకి ఫిట్ అవుతుందా? ఇంకా ఏమన్నా కొన్ని ఫర్దర్ టెస్టింగ్స్ చేయించాలా పేషెంట్‌కి? లేదు అంటే ఈ పేషెంట్‌కి ఇమ్యునోథెరపీ ఏమన్నా బాగా పనిచేస్తుందా? ఇవన్నీ డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇది 5 ఇయర్స్ బ్యాక్ లేదు. ఇప్పుడు ఈ అడ్వాన్స్‌మెంట్ ఇండియాలో కూడా ఉన్నాయి. అండ్ ఎట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో, ఒకవేళ పేషెంట్‌కి కనుక ఇమ్యునోథెరపీ ఆర్ ఏదో టార్గెటెడ్ థెరపీ యాడ్ చేయాలి అంటే మనకి పేషెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అనేసి సపోర్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఆ డ్రగ్స్‌కి. సో, ఎవ్వరైనా కూడా లేటెస్ట్ అడ్వాన్సెస్ వాళ్ళకున్న డిసీజ్‌లో తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్.
ఎండోమెట్రియం క్యాన్సర్ అనేది మనం ఆబ్వియస్లీ ఆడవాళ్ళలోనే వస్తుంది. అది కాకుండా ఏజ్ వచ్చేసరికి అరౌండ్ పోస్ట్ మెనోపాజల్ అరౌండ్ 50, 60s, లేట్ 60స్‌లో చూస్తాం ఎక్కువగా మనం. సో, దీన్ని ట్రీట్ చేయకుండా వదిలేస్తే ఎండోమెట్రియం క్యాన్సర్ అనేది యూట్రస్‌లో నుంచి దాని పక్క లొకేషన్‌కి స్ప్రెడ్ అవుతుంది. అంటే పక్కన ఉన్న లింఫ్ నోడ్స్, చిన్న చిన్న లింఫ్ నోడ్ గ్రంథులకి వాటికి స్ప్రెడ్ అవుతుంది. స్లోగా నడుం దగ్గర ఉన్న లింఫ్ నోడ్స్, పారాటిక్ లింఫ్ నోడ్స్ వీటికి స్ప్రెడ్ అవుతుంది. అది కాకుండా ఇంకా అట్లాగే ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేస్తే వేరే ఆర్గన్స్‌కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే బోన్స్ కానీ, బ్రెయిన్ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ. ఎప్పుడైనా ఒక క్యాన్సర్ ఒక ప్లేస్ నుంచి పర్టిక్యులర్ ఆర్గన్ నుంచి వేరే చోట్లకి స్ప్రెడ్ అయ్యింది అంటే మనకది అడ్వాన్స్ స్టేజ్ లాగే కన్సిడర్ చేస్తాం. అందుకే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా చూయించుకోవాల్సొస్తుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కి స్పెషల్‌గా స్క్రీనింగ్ గైడ్‌లైన్స్ అంటూ ఏం లేవు. అంటే మన సర్వైకల్ క్యాన్సర్‌కి కానీ, బ్రెస్ట్ క్యాన్సర్‌కి గానీ గైడ్‌లైన్స్ ఉన్నట్లు ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కి స్క్రీనింగ్ గైడ్‌లైన్స్ ఏమీ లేవు. బట్ ఆల్ పోస్ట్ మెనోపాజల్ విమెన్ ఇయర్‌లీ మనం మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునేటప్పుడు మనం అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అవి చేసుకొని ఏం చిన్న సింప్టమ్ వచ్చినా హెల్త్‌ని నెగ్లెక్ట్ చేయకుండా చూయించుకుంటే మోర్ దెన్ ఎనఫ్.